హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్య సాధన. నేటి విద్య ఉద్యోగ సామాజిక అంశాలకు స్వాగతం. మరి హాస్పిటల్ వెళ్లకుండానే మీ కన్నులు చెక్ చేసుకోండి ఇలా. తర్వాత తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది ఎవరు? సీతారాం ఏచూరి ఎవరు అసలు? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. మరి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ను నేడు ప్రధాన జబ్బుల్లో గుండెపోటు ఒకటి. మరి ఈనాడులో వచ్చిన ఒక గుండెపై ఆర్టికల్ చూడవచ్చు. గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అని, సామర్థ్యానికి మించిన అంచనాలు పెంచు ప్రధాన సమస్య అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి. ప్రణాళికతో సమస్యను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నేడు ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఎంతో కొంత గుండెపై ఒత్తిడి కలుగుతుందని, వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో ఎంట్రీ ఫిబ్రిలేషన్ ముప్పు 83% అని, ఒకవేళ మీరు చేసే పనికి తగ్గ ప్రతిఫలం అందించట్లేదైతే ఆవేదన చెందే వారిలో 44% గుండెపై ఒత్తిడి కలుగుతుందని, ఈ రెండు తోడైతే గుండె అధికమై 97% గుండె ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు ప్రతి వ్యక్తి జీవితంలో ఒత్తిడి ఎంతో కొంత ఉంటుంది. ఆ ఒత్తిడి గుండె పైన ఏ విధంగా పడుతుంది, ఎంత శాతం పడుతుంది, మరి ఆ గుండె ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి అనే ఒక ఆర్టికల్, ముఖ్యమైన ఆర్టికల్ రావడం జరిగింది. మరి దీని ముఖ్యమైన సమాచారాన్ని గురించి చూసుకున్నట్లయితే, మరి గుండెపై ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుంది? సాధారణంగా మన గుండె కొట్టుకు విధానం చూసుకున్నట్లయితే నిమిషానికి 60 నుంచి 100 సార్లు సాధారణంగా కొట్టుకుంటుంది. వ్యాయామం చేసేటప్పుడు 170 నుంచి 180 సార్లు కొట్టుకుంటుంది. మరి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు క్యాటెకోలా మిక్స్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దాని తర్వాత శరీరంలో హార్మోన్లు, న్యూరోకెమికల్స్ మార్పుల వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెరల స్థాయిలు తీవ్రమైన గుండెలయ తప్పడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఏఎఫ్లో గుండెలయ 180 నుంచి 200 సార్లు గుండెలో 4 గదులు ఉంటాయి. పైన గదుల్లో గుండెలయ తప్పడాన్ని ఎట్రియల్ ఫిబ్రిలేషన్ అని ఏఎఫ్ అని అంటారు. గుండెకు సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్. దీన్ని క్షుణ్ణంగా చదివి ముఖ్యమైన విషయాలు తెలుసు. ఒక అంశం, తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. మరి హైదరాబాద్, నాగ్పూర్, విశాఖపట్నం, దుర్గ్ మధ్య కొత్త రైళ్లు మరి 16న ప్రధాని ప్రారంభిస్తారు. మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెలువరించారు. ఈ భారతదేశ పరంగా ఇప్పటివరకు ఎన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి, మరియు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎన్నవది, ఇలాంటి విషయాలు తెలుసుకోండి. మరియు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఈ మధ్య క్వశ్చన్ రావడం జరుగుతుంది. మరి ఇటీవలే ప్రారంభించినటువంటి నమో భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను గురించి కూడా తెలుసుకొని చదువుకోవడం మంచిది. కాంపిటేటివ్ పరంగా రైల్వే పైన ఒక క్వశ్చన్ రావడం. మరొక అంశం చూసుకున్నట్లయితే, నేత్ర సమస్యను పసిగట్టే యాప్ సైట్ కనెక్ట్ను అభివృద్ధి చేసిన LVPEI హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు. మరి మీకు దృష్టిలోపం ఉందో లేదో ఎట్లా తెలుసుకోవచ్చు? ఇందుకు నేత్ర వైద్యుని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు 5 నిమిషాల్లో సమస్య ఏంటో తెలిసిపోతుంది. దృష్టిలోపాలను ప్రాథమికంగా గుర్తించే హైదరాబాద్లోని ప్రముఖ నేత్ర వైద్యశాల అయినటువంటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు సైట్ కనెక్ట్ పేరుతో యాప్ను అభివృద్ధి చేశారు. ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి అందుబాటులోకి తెచ్చారు. మరి గూగుల్ ప్లే స్టోర్లో, యాపిల్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దాని సాయంతో యాప్లోకి వెళ్ళి మనం వివరాలు నమోదు చేస్తే చాలు నేత్ర సమస్యలు చెప్పిస్తుంది. యాప్లో ఒకటి తర్వాత ఒకటి 21 చిత్రాలు కనిపిస్తాయి. పక్క దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటుంది. మరి ఆ చిత్రం చూసిన వెంటనే జవాబు క్లిక్ చేస్తూ ముందుకు వెళ్తే చివరిలో మీకు కంటి సమస్య ఉందో లేదో ప్రాథమికంగా యాప్ ద్వారా తెలిసిపోతుంది. దానివల్ల మీ దృష్టిలోపం ఉంటే నేత్ర వైద్యుడిని సంప్రదించే అవకాశం ఉంది. కంటి వైద్యులు సంప్రదించేందుకు చాలామంది నిర్లక్ష్యం చూపుతుంటారు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే అంధత్వం సమస్యకు దారితీస్తుంది. మరి సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. కళ్ళ గురించి ఒకసారి ఆలోచించుకోండి. మీ కళ్ళే సర్వం, మీకు సర్వస్వం. కరెంట్ అఫైర్స్లో భాగంగా నేటిలో వార్తల వ్యక్తులు చూసుకున్నట్లయితే, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 సంవత్సరాలు, సెప్టెంబర్ 12, 2024 ఢిల్లీలో మరణించారు. మరి పుచ్చపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తిగా ఆయన పేరు పొందారు. మరి పుచ్చపల్లి సుందరయ్య గురించి ఎన్నో కాంపిటేటివ్లో ఎన్నో క్వశ్చన్లు రావడం జరిగింది. ఆ పదవిలో ఉండగా కనుమూసిన తొలి నాయకుడు ఈయనే. 1952 ఆగస్టు 12న మద్రాస్, చెన్నైలో ఏచూరి జన్మించారు. 2005, 2017 మధ్య 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. 2015 ఏప్రిల్ 19న విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాష్ కారట్ స్థానంలో సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2018, 2022లోనూ ఆ స్థానంలో తిరిగి పదవి ఎన్నికయ్యారు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన తెలుగు వ్యక్తి ఎవరు అని ఎన్నోసార్లు క్వశ్చన్లు రావడం జరిగింది. పుచ్చపల్లి సుందరయ్య మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి చూసుకున్నట్లయితే ఏచూరి సీతారాం. మరి ఈయన గురించి తెలుసుకోవాలి.
మరో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఎలన్ మస్క్ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించింది. పోలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 10న 4 అంతరిక్షంలో వెళ్లారు. వారిలో ఒకరు ప్రముఖ వ్యాపారవేత్త జెర్డ్ ఇసాక్ మ్యాన్ సెప్టెంబర్ 12న తొలుత క్యాప్సూల్స్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు. ప్రొఫెషనల్ ఓమెగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించారు. కరెంట్ అఫైర్స్లో మరో ముఖ్యమైన అంశం, ఆసియా పసిఫిక్ దేశాల సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎంపిక అయ్యారు. ఢిల్లీలో జరిగిన 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో 2024 సెప్టెంబర్ 11న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే జరిగిన 18వ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ నుంచి గెలిచి ఎన్నికై కేంద్ర మంత్రిగా పౌర విమాన శాఖ మంత్రిగా ఎన్నికైనటువంటి కింజరపు రామ్మోహన్ తెలుగు వ్యక్తి కేంద్ర మంత్రుల జాబితాలో ఉన్నారు కాబట్టి ఈయన గురించి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన అంశంలో భాగంగా సంస్కృతి పునర్జీవనం అని భారతీయ సంస్కృతి పునర్జీవనం పితామహుడు అయినటువంటి భారతీయ సాంస్కృతిక పునర్జీవనం హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు అంతర్గతంగా ఉన్న వైరుధ్యాలను, అసమానతలను, మూఢనమ్మకాలను తొలగించడానికి సాంస్కృతికంగా సంఘటితం కావడానికి దోహదం చేసిన వారు మరి రాజారాం మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, తర్వాత సర్ సయ్యద్ అహ్మద్, దాదాబాయి నవరోజీ, పూలే వంటి వారు ప్రజల్లో చైతన్యం నింపి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. మరి ఈ మూఢనమ్మకాన్ని పారదోరారు. ఇది భారతీయుల్లో దేశభక్తిని నింపి జాతీయ ఉద్యమానికి గమనం కావడానికి ఒక జాతీయ ఉద్యమానికి ఆ దశలోనే బీజం పడిందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యాంశం, ప్రతిభలో వచ్చిన ఆర్టికల్ను చూసుకున్నట్లయితే హిస్టరీలో భాగంగా జాతీయ ఉద్యమాన్ని భావాన్ని పెంచి ఉద్యమానికి ఊతంగా నిలిచి అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మరి బాలగంగాధర్ తిలక్, దాదాబాయి నవరోజీ తొలిదశ నాయకుల గురించి ఈనాడు ఆర్టికల్లో ఒక ముఖ్యమైన విషయం రావడం జరిగింది. ఈ నేటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి లేటెస్ట్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. థ్యాంక్ యూ.